ఎన్నో ఏళ్ల క్రితం ఒక చిన్న ఊళ్ళో ఇద్దరు వ్యక్తులు పక్కపక్క ఇళ్లల్లో ఉండేవాళ్ళు. వాళ్లల్లో ఒకరు మను, మరొకరు ధను. ఇద్దరూ చిన్న చిన్న గుడిసెల్లో ఉండేవారు. బీచ్కి ఎదురుగా ఉండేవారు. ఆ ఇళ్లల్లో ఇద్దరూ తమ భార్యలతో కలిసి ఉండేవారు. ఇద్దరూ వాళ్లకి సరిపడా చిన్న గదులని కూడా కట్టుకున్నారు. మన్ను పేదవాడు కావడంతో దిగులుగా ఉండేవాడు. తరచూ వాళ్లు ఆకలితో ఉండాల్సి వచ్చేది. అందువల్లే తను నిత్యం ఏవో ఒక పూజలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక చెట్టులోన దేవుడు తన పూజకి ప్రసన్నుడయ్యాడు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు. చెప్పు, నీకేం కావాలి మంచి మనిషి? ఓ భగవంతుడా, నువ్వు నా మొర ఆలకించావా భగవంతుడా? నువ్వొక మంచి మనిషివి, కాని నీకు ఏం కావాలో త్వరగా చెప్పు. నేను ధనవంతుడిగా మారిపోవాలని అనుకుంటున్నాను భగవంతుడా. తదాస్తు. ఏంటి, నిజంగానేనా? కాని గుర్తుపెట్టుకో, ధనవంతుడు కావడం అంత సులువైన పని కాదు. నువ్వు ధనవంతుడివి ఎలా అవుతావో అన్న విషయం అంత వెంటనే చెప్పను. దాన్ని నువ్వే స్వయంగా తెలుసుకోవాలి. సరే భగవంతుడా, నీకు నా శతకోటి ధన్యవాదాలు. మను ఇంటి వరండాలో చాలా పెద్ద కొబ్బరి చెట్లు చక్కగా ఉండేవి. కాని తను ఆ చెట్ల గురించి ఏ రోజూ ఆలోచించలేదు. త్వరలో ఈ కొబ్బరికాయలు పండిపోతాయి. ఈసారి వీటిని కోసి అమ్ముకొస్తే ఎలా ఉంటుంది? దాంతో మనకి డబ్బులు కూడా వస్తాయి. ఓసిన భార్య, ఇక మీదట మనం కొబ్బరికాయల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. త్వరలోనే మనం ధనవంతులం కాబోతున్నాం. నువ్వు చూస్తూ ఉండు, అంతే. కాని మనుకి తెలియనిదేమిటంటే భగవంతుడు తన కృపని ఆ కొబ్బరి బొండాల మీదే చూపించేవారు అని. ఆ విధంగా భగవంతుడు పరీక్ష పెడదామనుకున్నారు. ఓహో, చాలా వింతగా ఉంది. నిన్నటిదాకా ఈ కొబ్బరికాయలు చిన్నవిగా ఉండేవి, కాని ఈరోజు ఇవి పూర్తిగా పండిపోయినట్లు కనిపిస్తున్నాయే. మీకు అలాగే అనిపిస్తోందా? నిజంగానా? ఏంటి, ఇవి నిజంగానే చాలా త్వరగా పండిపోయాయా? అవును. మీరు పైకెక్కి వాటిని కోసి తీసుకొనొస్తే మంచిది. వెళ్ళండి, వీటిని బజార్లో అమ్ముకుని రండి. ఇవాళే చెయ్యాలంటావా? ఇవాళ చెయ్యాలని లేదు. కాని కాయలు పండిపోయాయి. అవి మీకోసం అలాగే ఎదురు చూడవు. అయ్యో వద్దు, ఇవాళ నాకు అస్సలు పని చెయ్యాలనిపించటం లేదు. అయినా కొబ్బరికాయలు ఏవైనా పారిపోతాయి ఏంటి? ఈ పని నేను రేపు చేస్తాను. పోనీలేండి, ఒక బద్ధకస్తుడితో ఎవరైనా ఈ రోజు దాకా పని చేయించగలిగారా ఏంటి? కాని ఒకవైపు మను తన బద్ధకాన్ని చూపిస్తూ ఉండగా అదే రోజు రాత్రి ధాను తన వరండాలో కూర్చునున్నాడు. డందిడా డందిడా, ఎంత అందమైన రాత్రి కదా. ఇలాంటి రాత్రుల్లోనే చమత్కారాలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ నాక్కూడా ఏదైనా మంచి చమత్కారం జరిగితే బాగుండు. ఒకవేళ నా పైన కూడా ఇవాళ ఏదైనా ఆకాశం నుండి పడిపోతే బాగుండు. అదేంటిది? ఏంటి ఇది? ఒక కొబ్బరి బొండం ఇంతలా పండిపోయిందేంటి? వీటిల్లో నీళ్లు చాలా తీయగా ఉంటాయి. అబ్బబ్బబ్బబ్బా, 2 బొండాలు, 2 నా వరండాలోనే వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఈ 2 నాకే సొంతం. పోనీలే, మనుకి ఈ విషయం అస్సలు తెలీదు. మీరు నా కోసం ఏం తీసుకొచ్చారు? కొబ్బరి బొండాలా? అవును భార్యామణి, ఈ 2 మను చెట్టు నుండే పడ్డాయి. ఇవి మన వరండాలోకొచ్చి పడ్డాయి. అయితే మనం వాళ్ళకి చెప్పడం మంచిది కదా. ఎందుకు? ఇవి మన వరండాలో పడ్డాయి కాబట్టి ఇవి మనవే. వెళ్ళి ఈ 2 బొండాలు కొట్టి తీసుకురా. నేను చల్లటి కొబ్బరి నీళ్లు తాగడానికి సతమతమైపోతున్నాను. ఇదేంటిది?
ఓరి భగవంతుడా, ఇది ఒక బంగారు నాణ్యం. ఈ కొబ్బరి బండంలో బంగారు నాణ్యం ఉంది. నాకు ముందే తెలుసు ఏదో ఒక చమత్కారం జరుగుతుందని. త్వరగా రెండోది కూడా కొట్టు. రెండు బొండాల్లోనూ 2 బంగారు నాణేలా. నేను చాలా చాలా అదృష్టవంతుణ్ణి. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఆ చెట్టులో ఉన్న ప్రతి బొండంలోనూ ఒక బంగారు నాణెం ఉండే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మనకి గనక అన్ని నాణేలు దొరికిపోతే అప్పుడు మనం ధనవంతులం అయిపోతాం. నువ్వలా చూస్తూనే ఉండు భార్యామణి. ఆ మనుకి ఎప్పటికీ తెలీదు ఈ బొండాల్లో ఏమున్నాయో. నువ్వు నీ తెలివైన భర్త మీద చాలా గర్వపడతావు. ఒరేయ్ మను, ఇవాళ ఎంత బాగుందో కదా? అవును కదా? అవును ధను. అన్నట్టు మీ కొబ్బరి బొండాలు పండిపోయినట్టున్నాయి కదా, నువ్వు వీటిని దింపేద్దామని అనుకుంటున్నావా? ఏమో తెలీదు, ఇప్పుడు ఏ పని చెయ్యాలని లేదు. దాను అన్నయ్య, నాకు తెలిసి ఈయన వాటిని ఎప్పటికీ దింపించరేమో. మీకు తెలుసు కదా నా భర్తకి బద్ధకం ఎంత ఎక్కువ అని. నువ్వు దిగులు పడకు. అయినా ఇలాంటి పొడవాటి కొబ్బరి చెట్టు ఎక్కడం అందరి వల్ల కాని పనిలే. బహుశా తనకి భయమేస్తుందేమో. కానీ నీకు కావాలంటే నేను వాటిని కోసి తీసుకొస్తాను. అలాగే, కావాలంటే వాటిని బజారుకి తీసుకెళ్లి అమ్మి పెడతాను కూడా. డబ్బులు తెచ్చి నీకిచ్చేస్తానులే. ఏంటి, నువ్వు చెయ్యగలవా? తప్పకుండా. ఇబ్బంది ఏమీ లేదులే. ఒకవేళ నీకు ఇష్టమైతే నేను ఆ చెట్టు మొత్తాన్ని కొనేసుకుంటాను. నువ్వు ఎంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు మను? నేను నీకు ఉన్న బాధలన్నీ మాయించేసేస్తాను. ఇక నీకు నీ డబ్బులు కూడా వచ్చేస్తాయి కదా. లేదు, నేను చెట్టుని మాత్రం అమ్మను. నన్ను క్షమించు. ఆ చెట్టుని మా తాతగారు నాటారు, నీకు తెలుసు కదా. సరేలే, కాని ఆ బొండాలను మాత్రం నువ్వు ఎవ్వరికీ ఇవ్వొద్దు, సరేనా? కనీసం ఈ మాత్రం చెయ్యగలవు కదా? సరేలే, నేను నీకు మాట ఇస్తున్నాను. పద, చేతులు కలుపుదాం. ఈ విధంగా ధాను ఇంకా తన కుటుంబం బద్ధకస్తుడైన మన్నుని దోచుకుంటూనే ఉన్నారు. ధాను చెట్టు ఎక్కి బొండాలను కోసి తీసుకొచ్చేవాడు. ఇక వాటిని బజారులో అమ్ముతున్నట్టు నటిస్తూ ఉండేవాడు. కాని నిజానికి వాటిని తన ఇంట్లోకి తీసుకువెళ్లేవాడు. ఇక నిజంగానే ప్రతి ఒక్క బొండం నుండి ఒక బంగారు నాణాన్ని తీసేవాడు. ఇక ఈ విధంగా మన్నుని మోసం చేస్తూ ధాను ఇంకా తన భార్య ధనవంతులవుతూనే ఉన్నారు. ఆ మాయల చెట్టు కొబ్బరి బొండాలు ఇస్తూనే ఉంది. ధాను వాటిని అమ్ముతూనే ఉండేవాడు. ఇప్పుడు తన ఇల్లు చాలా పెద్దదిగా మారిపోయింది. మరికొద్ది రోజుల్లోనే తను ఆ ఊర్లోనే బాగా ధనవంతుడిగా మారిపోయాడు. మరోవైపు మను తనకి అస్సలు అనుమానం రాలేదు. కాస్తంత డబ్బు సంపాదించి సంతోషంగా ఉండేవాడు. ధానుకి కొబ్బరి బొండాలు అమ్మగా వచ్చేవి. కాని మను భార్య చాలా తెలివైనది. ఒకరోజు దాను ఇంకా తన భార్య ఎంత ధనవంతులైపోయారో కదా. ఎలా అర్థం కావట్లేదు. డబ్బులేమైనా ఆకాశం నుండి పడుతున్నాయా ఏంటి? వాడు బాగా కష్టపడతాడు. పోనీలే, మనం ఇంకొకరి అదృష్టాన్ని చూసి అసూయ పడకూడదు. నేనేమి వాళ్ళని చూసి అసూయ పడటం లేదు. కానీ నేనతన్ని ఏ పని చేయటం చూడలేదే. ఒక్క మన కొబ్బరి బొండాలు అమ్మడం తప్ప. అవును, నిజమే. ఇప్పుడతను చాలా ధనవంతుడైపోయాడు. మరలాంటప్పుడు అతనికి మన దగ్గర బోండాలు అమ్మాల్సిన అవసరం ఏముంది? కానీ ఇది మంచి విషయమే కదా, కాదా? నాకు తెలిసి అక్కడ ఏదో జరుగుతోంది. తను మన కొబ్బరి బోండాలని అమ్మటం ఎప్పటి నుండైతే మొదలుపెట్టాడో అప్పటినుండే అతను ధనవంతుడైపోయాడు. ఈ బద్ధకాన్ని వదిలిపెట్టి ఒక్కసారి వెళ్ళి చూడండి మను. అబ్బా, ఒక్కసారి నీ బుర్రలో ఏదైనా విషయం వచ్చింది అంటే ఇక దేవుడు కూడా దాన్ని తీసేయలేడు. సరేలే, ఇవాళ రాత్రి వెళ్ళి చూద్దాంలే. వాళ్ళిద్దరూ అక్కడున్నారు. పదండి వెళ్ళి చూద్దాం.
వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారో. ఆ, ఆ, నాకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది. మాట్లాడకండి, వినండి. నాకేమనిపిస్తోందంటే ఇక మనం ఒక పెద్ద ఇల్లు కొనుక్కుంటే మంచిదేమో అని. ఈ ఊరికి బయట, అలాగే పట్నంకి దగ్గరగా. కొనుక్కుందాంలే. మరి కొన్నాళ్ళు వేచి చూడు నా మహారాణి. ముందు వెళ్ళి కొబ్బరి బండాలు తీసుకునిరా. ఒకసారి చూద్దామంటావా? అసలు ఇవాళ మనం ఎంత సంపాదించామో ఏంటో. సరేలేండి. మీరు చూసారా దీన్ని? మన కొబ్బరి బోండాల్లో బంగారు నాణాలున్నాయి. అదే కదా నేను అనుకున్నాను. వీళ్ళు ఊరికే ఇంత ధనవంతులుగా ఎలా మారిపోయారు? నిజమే అంటావా? మరి నిజానికి ఇవన్నీ మనమే కదా. నేను ఇప్పుడే వెళ్ళి చూస్తాను. దాను, మోసగాడా, అయితే ఈ విధంగా నువ్వు ధనవంతుడు అయ్యావన్నమాట. నా బోండాల నుండి బంగారాన్ని దోచుకొని. నువ్వసలు ఏం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు మను. నేను అంతా చూశాను. అబద్ధం చెప్పొద్దు. నీ డబ్బు మొత్తం నా సొంతం, మోసగాడా. చెత్తవాగుడింకా ఆపుతావా? ఇక నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో. నేను నీ బొండాలని కొనుక్కున్నాను. ఇక వాటి లోపల ఏమున్నా సరే అది నాకే సొంతం. కాదు, ఇదంత మంచిది కాదు. ఆ బంగారు నాణేలన్నీ నాకు చెందాలి. మీరు దిగులు పడకండి. మీరు మళ్ళీ భగవంతుణ్ణి వేడుకోండి. అతను మీకు తప్పకుండా సహాయం చేస్తారు. ఆ రోజు రాత్రి తను చాలా భక్తితో పూజ చేశాడు. చాలాసేపటి తరువాత భగవంతుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఏమైంది మను? నేను ఎల్లప్పుడూ ఇలా భూలోకానికి రాలేను. ఈ లోకంలో చాలా మంది ప్రజలు ఉంటారు. వాళ్ళకి నా అవసరం ఉంది. భగవంతుడా, మీరు నాకు సహాయం చేయండి. దాను నా బంగారు నాణాలను దోచుకుంటూ వచ్చాడు. నాకు అది తెలుసు. నేను అంతా చూశాను. కాని ఇందులో నేనేమి చేయలేను. ఇదంతా నీకు ఉన్న బద్ధకం వల్ల జరిగింది. ఇక జరిగిపోయింది. కానీ భగవంతుడా. సరేలే, నువ్వొక మంచి వ్యక్తివి కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను. కానీ నువ్వు నాకు మాటివ్వాలి. ఇక మీదట నువ్వు బాగా కష్టపడి పని చేయాలి. నేను మాట ఇస్తున్నాను. నువ్వు స్వయంగా నీ చెట్లను ఎక్కుతావా? అలాగే భగవంతుడా, తప్పకుండా నేను అలాగే చేస్తాను. కానీ నేను ఆ దొంగ ధానుకి బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. నువ్వేమీ బాధపడకు. తను ఒక నమ్మక ద్రోహి. తను చేసిన తప్పుని తప్పకుండా అనుభవిస్తాడు. ఆ రోజు రాత్రి ఇక మను నాకు తన బొండాలని అస్సలు అమ్మడు. ఇక మీదట వాటిని నేను దొంగతనం చేయాల్సిందే. భార్యామణి, తొందరగా రా. నేను బొండాలను తీసుకొచ్చాను. వీటిని తొందరగా పగలకొట్టు. ఇలా తీసుకురండి. ఏమైంది? ఇక్కడ బోండంలో తేలుంది. ఓరి భగవంతుడా, పారిపో భార్యామణి. అరే పారిపో. లేదు, అలా చెయ్యొద్దు. మమ్మల్ని తేళ్ల నుండి కాపాడు మను. నేను అలా ఎందుకు చెయ్యాలి? ఇవన్నీ నీ బొండాల నుంచే వచ్చాయి. కానీ నువ్వు అన్నావు కదా, ఆ బొండాల లోపల ఏమున్నా సరే అవి నీవే అని. అవునా? వెళ్ళొస్తాను దాను. తేళ్లతో పాటు హాయిగా ఉండు. ధాను ఇంకా తన భార్య వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకున్నారు. తేళ్లు వాళ్ళని బాగా బాధపెట్టాయి. కాని అవి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు మను దగ్గరికి వెళ్లి క్షమాపణ అడిగారు. అలాగే వాళ్ళు తన ధనాన్ని కూడా వాళ్లతో పాటు పంచుకున్నారు. మళ్ళీ 2 కుటుంబాలు సంతోషంగా జీవించాయి. వాళ్ల దగ్గర తగినంత డబ్బు పోగైన తరువాత వాళ్ళు మిగతా బంగారపు నాణాలను ఊర్లో ఉన్న మిగతా వాళ్లకి కూడా పంచిపెట్టారు. ఆ కొబ్బరి చెట్టు ఉన్నంతకాలం వాటి బొండాల నుండి బంగారు నాణాలు వస్తూనే ఉన్నాయి. కేరళలో జరిగిన ఒక చిన్న గ్రామం కథ ఇది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పొలంలో ధాన్యాలకి బదులుగా
టెంకాయ చెట్లను పెంచేవాళ్ళు. సందు, ఓ సందు, ఎక్కడ ఉన్నావు ఈ రోజు పొద్దున్నుంచి? కనపడ్డమే లేదు. అరే అన్నా, నాకు ఈ రోజు ఒంట్లో బాలేదు. నీ ఆరోగ్యానికి ఏమైంది? నిన్న రాత్రి వర్షంలో నానిపోయాను. తడిబట్లతోనే పడుకునేశాను. పొద్దున్న లేచి చూస్తే ఒళ్ళంతా నొప్పిగా ఉంది. నీ ఆరోగ్యాన్ని బాగా చూసుకోనాయనా. వర్షంలో నానేది కొంచెం తగ్గించు. అరే అన్నా, మీకు తెలిసే ఉందిగా మా ఊర్లో ఎలాంటి వర్షాలొస్తాయో. ఒక్కసారి వెలుగుంటుంది, ఇంకోసారి చూసే వేళకి నల్ల మోడాలు. వర్షం మొదలవుతుంది. అందుకే అందరికీ నేనేం చెబుతాను తెలుసా? ఎంతైనా ఎండ ఉండని, ఇంటి నుంచి అవతలికి వెళ్ళేటప్పుడు ఒక గొడుగు మీతో ఉండనే ఉండాలి. వర్షాలెప్పుడొస్తాయో ఎవ్వరికీ తెలుసు, ఎవ్వరూ తెలుసుకోలేరు. సరే సరే, ఈ దినమంతా మీరేం చేశారు? కొబ్బరికాయ విత్తనాలు వేయడానికి పొలానికి వెళ్ళాను. కొత్త పొలాన్ని దున్నడం నువ్వెప్పుడు చేస్తావు? రేపటి లోపు నా ఆరోగ్యం సరిపోతే అప్పుడే పని ఆరంభం చేస్తా. సరే సరే, నా దగ్గర కొన్ని విత్తనాలున్నాయి. నీకవి కావాల్సి పడుతుంది. రేపు పొద్దున్నే వచ్చి వాటిని పెట్టుకెళ్ళు. సరే అన్నా. తను ఇంటి వైపుకని వెళ్ళిపోతాడు. నేనిప్పుడు వెళ్లి పొలాన్ని ఒక్కసారి చూసొస్తాను. ఎన్ని విత్తనాలు వేయగలుగుతానో ఏంటో. సందు పొలంకి వెళ్ళేటప్పుడు నారాయణి అనే ఒక ఆవిడ తనకు ఎదురొస్తుంది. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు సందు? అన్నయ్య చెప్పాడు మీకు ఒంట్లో బాగోట్లేదని. ఇప్పుడు పర్లేదు. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? మా నాన్నతో పాటు పొలానికని వెళ్ళొచ్చాను నేను. నేను పొలం వైపే వెళుతున్నాను. ఒక అందాజు వేయాలి, నా పొలంలో ఎన్ని విత్తనాలు పడుతుందో ఏమో అని. అవునా? అరే అవును, నాన్న చెప్పేవారు మీ దగ్గర ఒక సొంతం ఇల్లు ఉండేటప్పుడు నన్ను నీకిచ్చి పెళ్లి చేస్తారని, లేకపోతే నాకేదైనా వేరే సంబంధం చూసేస్తారు. మీ నాన్నకి చెప్పు, నేను చాలా ప్రయత్నిస్తున్నానని. ఈ సంవత్సరం ముగిసేలోపు నేను కట్టించిన ఒక సొంతం ఇల్లుంటుందని. కొత్త సంబంధం చూసే అవసరమే లేదు. ఇలా చెప్పి సందు పొలం పనులకని వెళ్ళిపోతాడు. ఇక నారాయణి కూడా తన పనులకై వెళ్ళిపోతుంది. నారాయణి చెప్పింది విని సందు చాలానే బాధపడతాడు. అయినంత త్వరలో ఒక సొంతం ఇల్లు కట్టుకోవాలని తను అనుకుంటాడు. ఈ సంవత్సరం లోపు ఒక సొంతం ఇల్లు నిర్మించకపోతే నారాయణి జతలో నా పెళ్లి కాదు. ఈసారి చాలా కష్టపడి నా పొలంలో మంచి ఫలితం రావాలి. సందు పొలం వైపుకి వెళ్లి అక్కడ కొలతలు తీసుకుని వస్తాడు. తను ఎంతెంత దూరంలో పంట్లను వెయ్యాలి అని. ఇంటికొచ్చి తను వంట చేసుకుంటాడు. భోంచేసిన తర్వాత పడుకోడానికై వెళ్తాడు. రేపు పొద్దున్నే త్వరగా లేచి పొలం వైపు వెళ్ళాలి. అందుకనే ఇప్పుడు త్వరగా పడుకోవాలి. సందు లైట్ ఆఫ్ చేసి పడుకుంటాడు. మరుసటి రోజు త్వరగా లేస్తాడు. తను ముక్కలు తీసుకోవడానికై అన్నయ్య ఇంటి దగ్గరికి వెళ్తాడు. అన్నా, ఓ అన్నా, నేనొచ్చాను. కొబ్బరి విత్తనాలు తెచ్చి అన్నా. లోపలికి రావయ్యా, నేను తింటున్నాను. నువ్వు కూడా వచ్చి తిను, తర్వాత వాటిని తీసుకెళ్ళు. లేదన్నా, నాకు చాలా ఆలస్యమైంది. లోపలికి రావయ్యా, సిగ్గెందుకు పడుతున్నావు? నీదే ఇల్లు. తీసుకో తల్లి, ఈ ఆహారం వాడికి బయటే ఇచ్చి. తను లోపలికి వచ్చేటట్టు కనపడ్డం లేదు. సరే నాన్నా. సరోజిని ఒక ప్లేట్లో ఇడ్లీ, వడ, ఇక చట్నీని తీసుకొస్తుంది. ఇక సందుకని ఇస్తుంది. తీసుకోండి అన్నయ్య, త్వరగా తినండి. ఇక తను తినడం మొదలు పెడతాడు. తను అల్పాహారం తిన్న తర్వాత అన్నయ్య కూడా బయటికి వస్తాడు. తినడం అయిందా? నా తోరా, నీకు కొబ్బరి విత్తనాలు ఇస్తాను. అన్నయ్య తంగుకని ముక్కలను ఇస్తాడు. ఇక సందు ఆ ముక్కలను తీసుకొచ్చి తన పొలంలో పండుతాడు. ఈసారి బాగా కష్టపడాలి. అప్పుడే నా స్వంత ఇల్లు కట్టడానికి నాకు డబ్బు దొరుకుతుంది. సందు ముక్కలను నాటిన తర్వాత దాని పక్కనే ఒక చిన్న రంధ్రాలుగా చేసుకొని నీళ్లు ఇంకా గొబ్బరాన్ని వేస్తాడు. అవి చాలా త్వరగా పెరగాలి అని. సందు ఇప్పుడు రోజు తన పొలానికై వెళ్లేవాడు. ముక్కలకు నీళ్లను పోసేవాడు. కొబ్బరి వృక్షాలు బాగా పెరుగుతున్నాయి. ఈసారి బాగా సంపాదించొచ్చు. ఇలా చూస్తూ ఉన్నట్టుగానే టెంకాయ చెట్లు పెరిగి పెద్దదైపోతాయి. ఏ వ్యాపారి వచ్చాడు నీ కొబ్బరికాయలు కొనడానికి? త్వరగా ఆ కొబ్బరికాయలు కోసి ఆ వ్యాపారికి అమ్మాలి. లేదన్నా, ఆ ట్రక్ వ్యాపారికి నేను ఈసారి అమ్మను. వాడు ఒక్క కొబ్బరికాయ 10 రూపాయలకు కొంటాడు. తర్వాత నగరానికెళ్ళి అదే కొబ్బరికాయని 50 రూపాయలకి అమ్ముతాడు. ఒక్క కొబ్బరికాయ పైన 40 రూపాయలు లాభమా? అవునన్నా, సంవత్సరమంతా కష్టపడేది మేము, కానీ లాభం మాత్రం ఈ ట్రక్ వ్యాపారులకు. ఎలాగూ ఈ సంవత్సరము నాకు డబ్బుల అవశ్యం చాలా ఉంది. స్వంత ఇల్లు కట్టాలిగా. నా కూతురి పెళ్లి కూడా కదా. సాహుకారుల నుంచి అప్పు తీసుకుందాం అనుకుంటున్నాను. కానీ నేను నగరానికి వెళ్ళి కొబ్బరికాయలు అమ్మితే అప్పు తీసుకునే విచారమే లేదు.
అన్నయ్య ఇక సందు ఇద్దరూ పొలంలో పండిన ఆ టెంకాయల్ని తీసుకోవాలని వస్తారు. వాటిని మూట్లో వేసుకొని సిటీలో అమ్మడానికై వస్తారు. దీనివల్ల వాళ్ళు బాగానే సంపాదిస్తారు. సంపాదించిన డబ్బులతో సందు తను అనుకున్నట్టుగానే ఒక స్వంతం ఇల్లుని కట్టుకున్నాడు. ఇక అన్నయ్య సరోజిని పెళ్లిని చాలా ఘనంగా చేస్తాడు. ఇప్పుడు నేను సొంత ఇల్లు కూడా కట్టేశాను. నారాయణి వాళ్ళ తండ్రితో పెళ్లి గురించి మాట్లాడాలి. సందు నారాయణి ఇంటికని వెళ్తాడు. ఇక తన పెళ్లి గురించి మాట్లాడతాడు. స్వంతం ఇల్లు ఉన్న కారణంతో నారాయణి వాళ్ళ నాన్న వాళ్ళ ఇద్దరి పెళ్లికని ఒప్పుకుంటాడు. అరే, ఈ వర్షం ఇంత కఠినంగా ఎలా మారింది? సందు చూస్తాడు. తన ఊర్లో ఎక్కడ చూసినా చాలా వర్షం గట్టిగా కురుస్తుంది. చూస్తున్నట్టుగానే అక్కడ పడిన వర్షం నీళ్లు అక్కడే ఉండిపోయాయి. ఇప్పుడేం చేసేది? రేపేమో మా పెళ్లి ఉంది కదా. ఇంత జోరుగా వచ్చిన వర్షం వల్ల ఊరు మొత్తం నీళ్లుండిపోయాయే. ముందు సొంత ప్రాణాన్ని కాపాడుకోవడానికి చూడు. వరదల నుంచి ఇళ్లనన్నీ కూలిపోతున్నాయి. మేమిద్దరూ బ్రతికుంటే ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు. వర్షం చాలా ఎక్కువ కాగానే సమయం కూడా ఇలాగే వెళ్లిపోతూ ఉంటుంది. ప్రవాహం నీళ్లు కూడా చాలా జోరుగా ఇంట్లోపలికి కూడా వచ్చేస్తుంది. అక్కడున్న ఇళ్ళన్నీ పాడైపోతాయి. కూతురా, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా ఇల్లు కూడా పడేలా ఉంది. మందిరం వైపు పద. అన్నయ్య తన కూతుర్ని తీసుకొని దేవస్థానానికని వెళ్తాడు. అక్కడున్న గ్రామస్తులంతా అక్కడికే వచ్చి చేరుకుంటారు. దేవస్థానం ఆ ఊరి కింద భాగంలోనే ఉండేది. అయినా కూడా ఆ ప్రవాహం నీళ్లు దేవస్థానం లోపలికి వచ్చేది కాదు. రా, నా చేపట్టుకో. ఈ నీళ్ల వేగం చాలా ఉంది. సందు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నారాయణి ఇక వాళ్ళ నాన్నని దేవస్థానానికి తీసుకొస్తాడు. అక్కడ ఉన్న ఊరి జనాలంతా ప్రవాహం నీళ్లు ఎప్పుడు తగ్గుతాయి అని వేచి చూశారు. నిదానంగా నీళ్లు తగ్గుతా వస్తాయి. కాని గ్రామస్తుల ఇల్లు వర్షం కారణంగా సర్వనాశనమై ఉంటుంది. అందుకని ఎవరికి ఇల్లే లేకుండా అయిపోతుంది. నేను చాలా కష్టపడి నా స్వంతిల్లు ఒకటి కట్టుకున్నాను. కానీ ఆ ఇల్లు నా కళ్ళ ముందే ఈరోజు కూలిపోయింది. నేనేమీ చేయలేకపోయాను. మా అందరి ఇల్లులో వరదలో కొట్టుకుపోయిందయ్యా. నష్టపోయింది నువ్వు ఒక్కడివే కాదు. ఆ భగవంతుడి దయ వల్ల ఎవ్వరి ప్రాణానికి ఏ హాని కలగలేదు. మీరు సత్యం చెప్పారన్నా. బ్రతుకున్నాము, అంతే చాలు. ఇంటిని ఇంకోసారి కట్టుకోవచ్చు. అప్పుడు అక్కడికి నారాయణి ఇక వాళ్ళ నాన్న వస్తారు. ఇప్పుడు నా దగ్గర నా సొంతిల్లు కూడా లేదు. అందుకే మీ కూతురు మరియు నా పెళ్లి ఇక జరగదా? లేదు, అలా ఏమీ లేదు. నువ్వు ఒక మంచి శ్రమజీవివి. ఈ రోజు కాకపోతే రేపు నువ్వు స్వంతిల్లు కట్టే కడతావు. నాకు నీపైన చాలా గర్వంగా ఉంది. నీలాంటి అల్లుడు దొరకడం నా భాగ్యం. మమ్మల్ని ఈ కష్టకాలంలో ఎవరు ఆదుకున్నారో వాళ్ళకి ఒక దండం పెడదాం రండి. గ్రామ ప్రజలంతా ఆ ఊర్లో ఉన్న ఆ దేవస్థానంలో కలుస్తారు. ఇక అయ్యప్ప స్వామికని పూజ అర్చనలు చేస్తారు. హే స్వామి, నీ గుడిలో మమ్మల్ని అందరినీ ఆదుకున్నావు. అందుకే నేను, మా గ్రామం వాళ్ళు నీకు చాలా ఆభారులం. కానీ ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి? ప్రభువా, మేము మళ్ళీ కష్టపడి మా ఇంటిని మేము నిర్మించుకుంటాం. కానీ ఈ వరదల నుంచి మా పొలాలు కూడా పాడైపోయాయి. ఇప్పుడు మీరే మాకు దారి చూపించాలి. అప్పుడు చాలా జోరుగా గాలి వీస్తుంది. దేవస్థానం ఎదురుగా ఉన్న ఒక టెంకాయ చెట్టు గాలి వేగానికి జోరుగా కదులుతూ ఉంటుంది. ఆ చెట్టుపై నుంచి ఒక పెద్ద టెంకాయ కిందికి పడిపోతుంది. అవి 2 భాగాలై కిందికి పడిపోతుంది. ఆ టెంకాయ చూస్తున్నట్టుగానే చాలా పెద్ద గ్రామంగా మారిపోతుంది. ఇక అక్కడున్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కో ఇల్లు, ఇక ఓ పొలం లభిస్తుంది. స్వామికి జయం. కాని నాకు తెలిసే ఉండింది, మీరు మా తలపై ఒక ఆశ్రయం ఖచ్చితంగా నిర్మించే ఉంటారని. ఎవరికి ఏ ఇల్లు కావాలో గ్రామ ప్రజలు ఆ ఇల్లుని ఎంచుకుంటారు. ఇక ఆ ఇండ్లలో ఉండడం మొదలు పెడతారు. టెంకాయతో తయారు చేయబడిన ఈ గ్రామం చుట్టూ వైపు చాలా పెద్ద గోడలు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా ముందర ప్రవాహం వస్తే ఆ నీళ్లు లోపలికి రాకూడదు అని. ఈ సంవత్సరం నేను కొబ్బరి వృక్షాలతో పాటు ఎన్నో ఫలాలు మరియు కూరగాయలు పెంచుతా. నారాయణి వాళ్ళ నాన్న నారాయణి ఇక సందు పెళ్లిని చాలా ఘనంగా చేస్తాడు. అక్కడున్న గ్రామ ప్రజలంతా సందు పెళ్లికని వస్తారు.